హలో గాయ్స్, వన్ సెకండ్ టు మై ఛానల్. టుడే మనం ఒకటి అయితే మన ఫోన్లో సెట్టింగ్స్ అయితే ఆన్ చేయాలి. అది వచ్చేసి మీరు అన్ఇన్స్టాల్ చేసిన యాప్ కూడా అది గూగుల్ అనేది తీసుకుంటుంది. దానికి మళ్ళీ సపరేట్గా స్టోరేజ్ అనేది తీసుకుంటుంది. దానివల్ల మన స్టోరేజ్ ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో దాన్ని అలా ఆఫ్ చేయాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ మన ఫోన్ని హ్యాకర్స్ ఎవరు ట్రాక్ చేయకుండా ఎలా చేయాలి, మన ఈమెయిల్ ద్వారా ఇంకా ఏదైనా డివైస్ అన్నది కనెక్ట్ అయ్యిందా, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి అయితే లైక్ చేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ 100 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. త్వరగా కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే నేనైతే తీసి అప్లోడ్ అయితే చేసేస్తాను. సో ఫస్ట్ అయితే నెట్ అనేది ఆన్లో ఉంచి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి అలా స్క్రోల్ చేస్తే కింద గూగుల్ అనే ఆప్షన్ ఉంది. గూగుల్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు స్క్రోల్ చేయండి. ఇక్కడ కింద చూడండి, సెట్టింగ్ ఫర్ గూగుల్ యాప్స్ అని కింద ఉంటుంది. సో ఫస్ట్ అయితే దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, కనెక్ట్ యాప్స్. మీరు అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఏదైనా ఫైల్ అయినా సరే, ఏపీకేస్ అయినా సరే మీరు అన్ఇన్స్టాల్ చేస్తారు, కానీ ఇది దీంట్లో మాత్రం ఉంటాయి. దీంట్లో అన్ఇన్స్టాల్ మాత్రం చేయలేరు. కాబట్టి ఎలా చేయాలో ఫస్ట్ అయితే చూడండి. సో ఇదిగోండి, అన్ఇన్స్టాల్ చేసిన దీంట్లో ఉన్నాయి, చూసారుగా చాలా యాప్స్ అన్నవి. సో నేనైతే ఒకటి అయితే అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తా ఫస్ట్. సో నేను Win7 అయితే అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో లోడింగ్ అవుతుంది. సో వచ్చేసింది కదా, కింద చూడండి డిలీట్ ఆల్ అని ఉంది. సో బ్యాక్ వచ్చిన మళ్ళీ ఒకసారి అయితే కిందకి వెళ్ళి ఇప్పుడు చూడండి, బాగా గమనించండి, డిలీట్ వచ్చింది కదా, కన్ఫామ్ అని వచ్చింది. సో ఇప్పుడైతే యాప్ అనేది డిలీట్ అవుతుంది. సో ఇలా డిలీట్ చేసుకోండి అన్ని యాప్స్. సో టైం వేస్ట్ కాబట్టి నేనైతే ఒకటి చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం చూపిస్తా. ఇక్కడ చూడండి, గూగుల్ కనెక్ట్ సింక్ అని చెప్పాం కదా. మీ ఈమెయిల్ ద్వారా ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉంటే డివైజెస్. సో గాయస్, దీంట్లో అయితే మీ సింక్ అయిన డివైజెస్ని మీరు వేరే మీ ఈమెయిల్ నుంచి వేరే మొబైల్ కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ వెళ్ళి ఇదిగోండి, ఇక్కడ సింక్ ఆఫ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నాది ఏ డివైస్ నాది సింక్ అయ్యలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. సింక్ అని ఉంటుంది డివైస్ అయితే కనెక్ట్ అయ్యి ఉంటే. సో అలా అయి ఉంటే సింక్ ఆఫ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు అన్ని ఓన్లీ పర్సనల్ ఈమెయిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడైతే సో మనమైతే మన ఈమెయిల్లో లాగిన్ అయ్యే ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఎనీ కంటెంట్ అయినా సరే, ఇప్పుడు బ్యాకప్ అని ఉంది కదా, ఇక్కడ బ్యాకప్ డేటా అనేది కింద ఉంది కదా చూడండి, దాని మీద క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అన్నీ మీరైతే ఏవి డిలీట్ చేశారో, ఏవేవైతే లాస్ అయ్యారో, మీరు ఏమి చేయకుండా లాస్ అయ్యారో ఆటోమేటిక్గా ఈమెయిల్ నుంచి మొత్తం ఆమె టోటల్గా అన్నీ రికవర్ అవుతాయి. సో నాకైతే ఎటువంటి అవసరం లేదు కాబట్టి నేనైతే ఓపెన్ చేయడం లేదు. సో నెక్స్ట్ మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ కూడా చేయండి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు.
సో ఇక్కడ మీరు చూసినైతే ఇక్కడ చూసారు కదా, యాడ్స్ని అయితే ఓపెన్ చేశాను. ప్రతి ఒక్కరి ఫోన్లో అయితే యాడ్స్ అన్ని ఇప్పుడు వస్తున్నాయి. లాక్ అన్నది ఓపెన్ చేయగానే యాడ్స్ అన్నది వచ్చేస్తుంటాయి. ఏంటో తెలియదు, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినట్టు సేమ్ అలాగే ఉండేది, యాడ్స్ వస్తుంటే. సో దాన్ని ఇక్కడ మీరు ఆఫ్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి రావు. సో ఇక్కడ చూడొచ్చు ఆటోఫిల్ అనేది, ఆటోఫిల్ వైఫైకి అయితే మన అకౌంట్ అండ్ పాస్వర్డ్ అవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది, మీ లొకేషన్తో సహా. ఈ ఆప్షన్స్ అనేవి మొత్తం అయితే ఆన్ చేసుకోండి, ఆ మూడు ఉన్నవి మొత్తం కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క మనం ఫోన్ అన్నది చేస్తాం, అలాగే ఎస్ఎంఎస్ అన్నది అవన్నీ వస్తాయి కాబట్టి ఇది ఇప్పుడు ఆన్లో లేకపోతే ఒకవేళ ఆన్లో ఉంచండి. ఒకవేళ ఎవరికైనా మెసేజ్ చేసి ఫోన్ కాల్ సేవ్ రాకపోయినా ఓపెన్ చేస్తే చాలా ఆటోమేటిక్గా మీకైతే కాల్స్ ఎస్ఎంఎస్ అయితే వస్తాయి. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తూనే వస్తాయి. సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి. వీలంతైనంత వరకు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ కూడా ఇలాగే అవ్వచ్చు, మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్ ఎవరివైనా. సో వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫోన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేసి నేను దానికి సంబంధించిన వీడియో అయితే నేనైతే తీస్తాను. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.